బట్ ఇప్పుడైతే నాకు ఈ 3 ఏరియాస్, ఒకటి ఖమ్మం బికాస్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ నియర్ అంటే అది మధ్యలో ఉంది. వైజాగ్కి విజయవాడ అంటే ఖమ్మం తర్వాత ఐ థింక్ విజయవాడ వస్తుంది, విజయవాడ తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత వైజాగ్. సో ఇక్కడ నుండి ఒక ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారని విన్నాను నేను ఖమ్మం. సో రోడ్ వేస్తారంటే మొదలవుతాయి జనాలు ఆటోమేటిక్గా పికప్స్. అది ఇప్పుడు ఏంటంటే అఫోర్డబిలిటీ తక్కువ ఉంది అక్కడ. ఏంటంటే ఇక్కడ 50,000 ఉంటే అక్కడ 10,000 కంటే ఎక్కువ ఉండదు. సో ప్లస్ సీట్ మనంత దూరం వెళ్ళక్కర్లేదు ఖమ్మం నుండి. సో ఖమ్మం ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది హైలైట్ రానున్న రోజుల్లో. వరంగల్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఏమో అంటున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గానో లేకపోతే యూనియన్ టెరిటరీ గానో ఆలోచనలో ఉందన్నారు. అంటే మిగతా ఏ సిటీలకి మనకున్న విస్తీర్ణం లేదు. అలాంటిది ఏదైనా అయితే క్యాపిటల్ ఒక సెకండ్ క్యాపిటల్ అయినా ఏదైనా అయితే మాత్రం వరంగల్ వరకు సిటీ ఎక్స్టెండ్ అయిపోతుంది. మన దగ్గర 200, వరంగల్ కూడా 2.5 hours ఎంత ఉంటుంది, 3 hours ట్రైన్లో. సో అది కూడా అంతవరకు క్యాపిటల్ అంటే అన్నీ రావాలి కదా ఇక్కడ. సో అది చూడాలి, చాలా కూడా అంటున్నారు. బట్ ఆయన మైండ్లో అయితే క్లియర్గా ఉంది అంటున్నారు. దాని వర్కింగ్ జరుగుతుంది. యూ టు వెయిట్ అండ్ వాచ్ హౌ